మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనము ఈరోజు అసిడిటీ గురించి తెలుసుకుందాం. మెయిన్గా దీన్ని గ్యాస్ ట్రబుల్ అంటారు. ఏంటంటే ఎందుకు వస్తుంది అంటే కనుక మనకు ఏదైతే ఇట్స్ ఏ మెడికల్ కండిషన్ దట్ ఈస్ కాజ్డ్ బై టు ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ యాసిడ్ ఎక్సెస్గా ప్రొడక్షన్ కావడం వల్ల వస్తుంది. ఇప్పుడు ఈ అసిడిటీ ఎక్కువ అయిన కేసెస్లలో అల్సర్స్ ఫార్మేషన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లే గ్యాస్ట్రిక్ ఇన్ఫ్లమేషన్, లోపల వాపు ఉంటుంది, హార్ట్ బర్న్, గుండెల్లో మంట ఉంటుంది, అట్లే ఆకలి లేకపోవడం, ఇవి ఉంటాయి. మెయిన్గా ఎందుకు వస్తాయి కారణాలు, అసిడిటీ కారణాలు ఏంటంటే ఇర్రెగ్యులర్ ఈటింగ్, అంటే కరెక్ట్గా తినకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, మనకు ఎక్సర్సైజ్ లేకపోవడం, ఆల్కహాల్ కన్జంప్షన్, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కూడా కనపడుతుంది, అండ్ స్మోకింగ్, స్ట్రెస్ వల్ల కూడా ఈ అసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, తక్కువగా తినడం, టయానికి తినకపోవడం, టయానికి నిద్ర లేకపోవడం, వీటి వల్ల వస్తుంది. అట్లే ఎవరైతే ఈ ఎక్సెస్ ఆఫ్ ఎక్కువగా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళల్లో వస్తుంది. మెయిన్ స్పైసీ అండ్ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. అట్లే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తినే ఫుడ్స్ వల్ల కూడా వస్తుంది. అయితే ఎక్కువ మీల్స్ చేసినప్పుడు, చిన్న హెవీ మీల్ చేసినప్పుడు మనకు డీప్ బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది. కామన్గా లక్షణాలు ఎలా ఉంటాయంటే అసిడిటీలో మెయిన్గా ఇండైజెషన్ ఉంటుంది, నాజియా, సోర్ టేస్ట్ ఇన్ ద మౌత్, కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే మోషన్ ఫ్రీగా రాకపోవడం, రెస్ట్లెస్నెస్, బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద స్టొమక్ అండ్ థ్రోట్, గుండెల్లో మంట ఉండడం, ఒక్కొక్కసారి ఇరెక్టేషన్స్ రావడం. ఇట్లే ఎందుకు ఇట్లా ఈ అసిడిటీ ఎందుకు ఉంటుందంటే మన బాడీలో ఏదైతే ఇన్బ్యాలెన్స్ ఆఫ్ pH కరెక్ట్గా మెయింటైన్ కాకపోతే ఇట్లా వస్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ అసిడిటీ వచ్చిన వాళ్ళు హెవీ మీల్ తినకుండా, నాన్ వెజ్ తగ్గించుకొని, కారము, మసాలా, పులుపు వస్తువులు తగ్గించుకొని, కరెక్ట్ టైం ఇంటేక్ ఫుడ్ అనేది కరెక్ట్గా ఉండాలి. స్లీప్ కరెక్ట్గా ఉంటే ఈ యొక్క అసిడిటీని మనం దూరం చేసుకోవచ్చు. మనకు హోమియోపతి వచ్చేసరికి చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వారి యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి, వారి యొక్క హ్యాబిట్స్ని బట్టి మనము కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో ఈ అసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ వచ్చేసరికి నక్స్వోమికా, కార్బోవేజ్, లైకోపోడియం, ఆర్సనికల్, ఇలా చాలా రకాల మందులు ఉన్నాయి. వారి యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో మనం ఈ యొక్క అసిడిటీని తగ్గించవచ్చు. నమస్తే.